శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ 2025 సంవత్సరంలో జనవరి 14వ తేదీన మంగళవారం సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కర్మలన్నీ ముగుస్తాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి వేళ ఈ వస్తువులను దానం చేస్తే సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ వేళ ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలని తెలుసుకుందాం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ పవిత్రమైన రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో, ఎవరైతే శని ప్రభావం నుంచి విముక్తి కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే సూర్యదేవుని అనుగ్రహం కోరుకుంటారో వారంతా సంక్రాంతి వంటి పండుగ వేళ కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినాన ఏ పరిహారాలను పాటించాలి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మకర సంక్రాంతి వేళ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని పూజించి అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంట్లో ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం 5 పసుపు ముక్కలను చుట్టి వాటిని ప్రధాన ద్వారం దగ్గర కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే సంక్రాంతి వేళ సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నీటిలో ఎర్రచందనం కలపాలి. దీంతోపాటు ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి. ఈ పరిహారం చేయడం వల్ల సూర్యుడు జాతకంలో బలంగా మారతాడు. ఇదే రోజున గంగా స్నానం చేయడం వల్ల గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా ఎవరైనా శనిదేవుడిని ప్రతికూలంగా భావిస్తారు. శని ప్రభావం పడిన వారంతా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, తాము చేసే పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తారు. అయితే శనిదేవుడు న్యాయానికి అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఇంతకు ముందు జన్మలో చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తాయి. అంతేకాని శనిదేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికీ హాని చేయడు. ఎవరి జాతకంలో అయితే సూర్య, శని గ్రహాల స్థానాలు బలహీనమైన స్థానంలో ఉంటాయో అలాంటి వ్యక్తులు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల శని సాడే సతి, శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పురాణాల ప్రకారం సూర్యదేవుడు శనిదేవుని ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వులతో స్వాగతం పలికాడు. దీంతో సూర్యభగవానుడు సంతోషించాడు. కాబట్టి సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని ఆశీర్వదించాడు. మకర సంక్రాంతి రోజున పొడవుగా ఉండే ఉద్దిపప్పును శనిదేవుడికి సమర్పించాలి. అలాగే వీటిని పేదలకు దానం చేయాలి. మకర సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. మకర సంక్రాంతి రోజున దుప్పట్లను దానం చేయడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇవి దానం చేస్తే శనితో పాటు రాహుకేతువుల దోషం నుంచి కూడా బయటపడవచ్చు. మకర సంక్రాంతి వేళ నువ్వులు, పెరుగు, నెయ్యి, తెల్ల నువ్వులు, ఎర్రని మిరపకాయలు, పంచదార, బంగాళదుంపలను
కోరిక మేరకు గ్రహాలకు సంబంధించిన దానాలు చేసి పండితులకు బ్రాహ్మణులకు వీటిని దానం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందాలి. ఇలా చేయడం వల్ల గ్రహ సంబంధిత బాధలు, పూర్వీకుల అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వస్తి, శుభమస్తు.